వస్తున్నారు మీరు? ప్రతిరోజు వాళ్ళే వస్తారు, ఒక 5-6 ఉంటారు నా ఎంబడి. ఆయన ఇంటి ఆఫీస్ దగ్గర వీడియో చూసాము. బౌన్సర్లు గన్మెన్స్ ఉన్నారు. అంటే ఎందువల్ల అంటే ఈ మధ్య పెంచుకున్నారా? ఈ మధ్యన సెక్యూరిటీ రీజనా? ఈ మధ్యన దాడులు జరుగుతాయి, నా జోలికి వస్తే బొక్కలు ఎరుగుతాయి, అట్లాంటిది ఏం లేదు. దేనికి భయపడు వేణుస్వామి, దేనికి వేణుస్వామి భయపడు. బట్ ఏంటంటే విఐపీస్ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే పెట్టుకోండి స్వామి గారు పంపించిన వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళే ప్రతిరోజు వాళ్ళే వస్తారు, ఒక 5-6 ఉంటారు నా ఎంబడి. మార్నింగ్ ఇంటి దగ్గరకు వస్తారు, నేను ఆఫీస్ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నాతో పాటే ఉంటారు ఒక 5-6. యాక్చువల్ గా గన్మెన్లను పెడతా అంటే గన్మెన్లు వద్దులేండి, సెక్యూరిటీ ఉంచండి. గన్మెన్లు ఎందుకు, గన్మెన్లు నేరీ ఎక్స్ట్రా అవుతుంది, ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అవుతుంది. అవసరం వచ్చినప్పుడు చూద్దామంటే ఇప్పుడు సెక్యూరిటీ ఒక 5-6 ఉంటారు మన దగ్గర. ఇంకా వాళ్ళు కంటిన్యూగా సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే ఉంటారు. ఒక కార్ లో వాళ్ళు, ఒక కార్ లో కాన్వాయ్ ఏం లేదు, ఒక కార్ వాళ్ళది, ఒక కార్ నాదే. ఇంకా 2 కార్లే పెద్ద విషయం మళ్ళీ. ఇప్పుడు ఏదైనా టైట్ సెక్యూరిటీలో ఉన్నారు. అవును, కష్టం. ఒక 5-6 సెక్యూరిటీ అయితే ఒక 5-6 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇంటి దగ్గర పొద్దున్నే వస్తారు, వచ్చి మనతోనే ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, మన దగ్గర ఉంటారు. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటారు. నేను ఎక్కడికి వచ్చినా నాతో పాటే ఉంటారు, ఇండియాలో ఎక్కడ తిరిగినా నాతో పాటే ఉంటారు. ఓకే, సో ఫ్రీ యాక్సెస్ ఉందా? మన అనుకునే వాళ్ళకి ఎవరికైనా సామాన్యులకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది. సెక్యూరిటీకి దీనికి సంబంధం లేదు. సెక్యూరిటీ అనేది ఉంటారు అంతే, అది ఎవరో నా మీద ప్రేమతో పెద్దవాళ్ళు పంపించిన మనుషులు, నా మీద నమ్మకంతో నేను చేసిన పూజల ఫలితంగా బాగుపడ్డ వాళ్ళు, గురువుగారు పెట్టుకోండి, గురువుగారు నష్టమే మేము పంపిస్తున్నాం కదా అంటే సరే మీ ఇష్టం పంపించండి అంటే వచ్చిన వాళ్ళు రోజు ఉంటారు. వాళ్లకు మన దగ్గరకు వచ్చే వాళ్ళకు డిస్టర్బెన్స్. మీరు వచ్చారు, మీకు ఏమైనా అయిందా? మీ జోలికి మిమ్మల్ని అడిగారా, కనీసం క్వశ్చన్ చేశారా? లేదు. ఫోటోలు దిగారు. మీరు కూడా స్టారే కదా, సెలబ్రిటీ కదా, మీతో ఫోటోలు దిగారు. అది ఎందుకు ప్రమాదం అంట? మీరు ఆ పనికిరాని ఆడియో ఎవరు వాయిస్ ఉంది, మీకు సంబంధించిన 2 వాయిస్ ఉంది. ఆ వాయిస్ రిలీజ్ చేస్తే భయపడిపోయి మిమ్మల్ని చంపేస్తారంటే యువతల వాళ్ళు. పెద్ద డాన్లకు సంబంధించిన రహస్యాలు మీరు బయట పెట్టేశారని. మరి మీరు డాన్లకు పూజలు చేస్తాను మీరే చెప్పారు, కెసినోలు ఉన్న వాళ్ళకి పూజలు చేస్తాను మీరే చెప్పారు, గాయత్రి ప్రజాపతికి మీరే పూజలు చేశారు, లోపలికి వెళ్ళిపోయాడు, రేవణ్కి మీరే పూజలు చేశారు, లోపలికి వెళ్ళిపోయాడు, మీరే వైసీపీ వాళ్ళకి పూజలు చేయించారు, 15-20 లక్షలు తీసుకుని ఓడిపోయారు పాపం వాళ్ళు. మిమ్మల్ని ఎవరు ఏం చేస్తారు సార్? మీరు ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది కూడా నాకు తెలుసు, స్లిమ్ అవ్వండి. నేను బాడీ షేమింగ్ చేసే వ్యక్తిని కాదు, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఈ ఇద్దరు ఎవరో తేలిపోతుంది. సో మీరు కూడా ఆ వీడియో ఏమనంటే బయట పెట్టేయండి. మిమ్మల్ని ఎవరు అడిగారో ఏంటో. 5 కోట్లు అడిగాను నేను, 5 కోట్లు, 5 పైసలు అడగలేదు ఎవరిని కూడా.